విశాఖ కేంద్రంగా భాగస్వామ్య సదస్సు జరుగుతూ ఉంది. దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది ప్రతినిధులు అయితే ఈ భాగస్వామ్య సదస్సులో పాల్గొంటూ ఉన్నారు. నిజంగా 16 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు అయితే రావడం జరిగింది. ఎలా అనిపిస్తుంది అంటారు ఇది చూస్తుంటే మీకు? సార్ చాలా బాగా అనిపిస్తుంది. అంటే బేసికల్గా పెట్టుబడులే కదా మన గవర్నమెంట్కి మనం అంటే జనాలకు కావాల్సింది. అంటే ఇప్పుడు మనము జనరల్గా ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వైజాగ్ దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ దాటి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని కొత్త హోప్ వచ్చింది జనాలందరికీ. అండ్ చదువుకునే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి పిలుపునే. చంద్రబాబు నాయుడు గారిది విజన్ 2020 పేరుతో ఇప్పుడు అసలు సైబరాబాద్ కానీ సైబర్ సిటీ కానీ ఎలా ఉందో మనం చూస్తున్నాం. అక్కడ డెవలప్మెంట్కి కారణం ఎవరో కూడా మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు విజన్ 2047 అంటూ బాబు గారు అడుగులు వేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఎన్నో కార్పొరేట్ సంస్థలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. విజన్ 2047 ఎలా చూడాలంటారు? సార్ యాక్చువల్లీ నేను దీని గురించి విన్నాను. సో ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. అంటే నెక్స్ట్ విజన్ ఏమి ఉండబోతుందని కనిపిస్తుంది. బికాజ్ మాది హైటెక్ సిటీ పక్కకే మా ఫర్నిచర్ వర్క్ షాప్ ఉంటుంది. ఎవ్రీ డే అక్కడికి వెళ్ళేటప్పుడు మేము చూస్తుంటే ఈ చంద్రబాబు నాయుడు గారే కనిపిస్తున్నాడు మాకు. ఆ విజన్ అనేది కనిపిస్తుంది. అండ్ దిస్ నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడు ఇది విజన్ లాగా కనిపిస్తుంది నాకు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ నెక్స్ట్ మాకు వచ్చే నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. దట్ అరే మనకి ఇట్లాంటిది గవర్నమెంట్ ఉండాల్సిందే. భానుగారు ఎలా ఉంది సిఐఏ సమ్మిట్ వైజాగ్ సమ్మిట్? అసలు నేను ఇంత బాగుంటుంది, ఇంత పెద్దగా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో చిన్నగా ఉంటుంది, వచ్చి జస్ట్ అందరిని కలిసి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాను. బట్ కీప్ ఆన్ మీటింగ్ న్యూ ఇన్వెస్టర్స్, కీప్ ఆన్ మీటింగ్ న్యూ పీపుల్, కీప్ ఆన్ మీటింగ్ యంగ్స్టర్స్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ కమింగ్ హియర్. అంటే ఇక్కడికి వచ్చినందుకు నాకు వర్త్ అనిపిస్తుంది. అంటే నా మైండ్ సెట్ మారింది, వైజాగ్ మీద నా మైండ్ సెట్ మారింది. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ వైజాగ్ పీపుల్. అమరావతి స్టాల్ కూడా చూసారు కదా, మీరు చూడడం కూడా చూసాను. ఎట్లా ఉంది అమరావతి గురించి? అంటే మేము తెలంగాణ, మా మామ మా రిషి వాళ్ళు ఆంధ్ర అనమాట. సో వాళ్ళు ఏంటంటే మా మామ కీప్ ఆన్ టెల్లింగ్ అమరావతి ఫ్యూచర్ ఫ్యూచర్ ఫ్యూచర్, ఇన్వెస్ట్ చేయండి అని కీప్ ఆన్ టెల్లింగ్ అనమాట. సో ద వే యూ లైక్ అడ్రస్డ్ అమరావతి, ద వే యూ షోయింగ్ ద స్టాల్స్ అండ్ ఆల్ అమేజింగ్. అంటే ద ఫ్యూచర్ జనరేషన్ అమరావతి ఇస్ అ స్మార్ట్ సిటీ అని అంటారు కదా, అమేజింగ్ అది. అండ్ ఐఎమ్ యాక్చువల్లీ వెయిటింగ్ టు సీ బిగ్ డెవలప్మెంట్ ఫ్రమ్ అమరావతి. అంటే ఫ్యూచర్లో అమరావతి కూడా బాగా డెవలప్ అవుతుందనే హోప్స్ ఉన్నాయా? ఎందుకంటే చాలా మంది ట్రోల్ చేశారు అమరావతి. అమరావతి డెవలప్ అయితేనే హోప్స్ నేను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ విల్ బి డెవలప్. హోప్స్ అనేది అవసరమే లేదు సార్. ఎందుకంటే కంపల్సరీ డెవలప్మెంట్ అవుతుంది. బికాజ్ నేను చెప్పేది కాదు ఇది, ది ఫ్యూచర్ ఇస్ దేర్ రైట్. అండ్ ద సీఎం చంద్రబాబు నాయుడు గారు హిస్ విజన్ ఇస్ ఫర్ అమరావతి అండ్ మోర్ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ అమరావతి నవ్ డేస్ బికాస్ ఆఫ్ ఫ్యూచర్ ఇస్ అమరావతి. అంటే ఒకప్పుడు హైదరాబాద్ని మొత్తం చంద్రబాబు గారు మొత్తం సైబర్ సిటీ కాదు అంతా చేశారు. ఇప్పుడు మా హైటెక్ సిటీ కమాన్ పక్కకే మాది వర్క్ షాప్ ఉంది. ఎవ్రీ డే వి గో దేర్, వి రిమెంబర్ చంద్రబాబు నాయుడు సార్. బికాస్ ఆఫ్ హిమ్ ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ ఎవాల్యుయేటెడ్, ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ స్టార్టెడ్, ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ ఎక్స్ప్లోర్డెడ్. సో స్టార్ట్ అయిందంటే ఒక ఏమంటారు, ఒక జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్ చంద్రబాబు నాయుడు సార్. అంటే ఈ ఏజ్లో 7-10 వయసులో కూడా సిబిఎన్ సార్ ముఖ్యమంత్రిగా ఎట్లా చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? సార్ హీఈస్ యంగ్ అండ్ డైనమిక్, ఛాలెంజింగ్ టు యంగ్స్టర్స్. సో ద వే హీస్ టాకింగ్ ఇన్సైడ్ ఆల్సో, ద వే హీస్ అడ్రసింగ్ ద ప్రాబ్లమ్స్, ద వే హీస్ లైక్ స్టాండింగ్ విత్ పీపుల్. సో మొన్న కూడా ఏదో ఇష్యూ అయినప్పుడు హీ సెడ్ సమ్ వర్డ్, ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది వదిలిపెట్టేది అన్నారు. హీ ప్రూవ్డ్ ఇట్. సో నథింగ్, ఇంకా దాని మించిన స్టేట్మెంట్ ఏమి ఉండదు అనుకుంటా. యంగ్ అండ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఆయన ఎట్లా పెడుతున్నారు స్టేట్ కోసం ఎఫర్ట్స్, కంపెనీస్ తీసుకురావడానికి అంటే ఏం చెప్తారు? Nara Lokesh sir is doing amazing job sir, because the way he is like addressing the problem, ఇప్పుడు ఎవరైనా వచ్చి ప్రాబ్లం ఉంది అని ఆన్లైన్లో చెప్పినా కూడా he is taking that and solving it in క్విక్కర్ వే. ఇది ఇక్కడనే కాదు, వేరే దేశంలో ఉన్నా కూడా అక్కడ నుండి మన మనుషులను తీసుకొని వస్తున్నారు. సో అదంతా మీడియాలో ఆల్రెడీ చూస్తున్నారు. ఇట్ ఈస్ నథింగ్ న్యూ దట్ ఐ హ్యావ్ టు టెల్ అగైన్. సో అదంతా జరుగుతుంది ఆల్రెడీ. అండ్ జనాలకు కూడా ఏంటంటే ఒక మంచి హోప్ అండ్ నమ్మకం వచ్చింది గవర్నమెంట్ మీద. అండ్ ఇట్ షుడ్ బి దేర్. గత లాస్ట్ 4-5 years చూసారు, ఇప్పుడు చూస్తున్నారు. ఏమైనా చేంజ్ కనిపిస్తుందా? మీరు అంటే ఫ్రీక్వెంట్గా అంటే ఏపీ అల్లుడు కదా, మీరు చూస్తుంటారు, వస్తూ పోతుంటారు. సార్ చేంజెస్ అంటే జనాల్లో చేంజ్ కనిపించింది. అండ్ కొంచెం అంటే ఇన్వెస్ట్మెంట్ బయట తీస్తున్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అండ్ ఇట్ ఈస్ గుడ్. అండ్ లైక్ అంటే ఈ ట్రావెలింగ్, ఇప్పుడు మా ఫర్నిచర్ ఫీల్డ్ మాది. సో ఒకప్పట్లో మేము పెట్టాలా వద్దా ఆంధ్రాలోనే క్వశ్చన్ మార్క్ ఉండే. పెట్టాలనే మాకు ఎవ్రీబడి వాంట్ టు ఎక్స్పాండ్ దర్ బిజినెస్. పెట్టాలా వద్దా అనే క్వశ్చన్ మార్క్ ఉండే. సో గవర్నమెంట్ మారిన తర్వాత కొంచెం మరి పెడితే బాగుంటుంది అని చెప్పి వచ్చినుండే. ఇట్ ఈస్ గుడ్ ఫర్, అంటే మాకు బిజినెస్ బాగుంది కాబట్టి వి నో వీఆర్ ప్లానింగ్ వైజాగ్లో ప్లాన్ చేద్దామని ఆలోచన వచ్చింది. డెవలప్మెంట్ ఉంది కాబట్టి ఉంటుంది కదా సార్. అంటే ఏపీలో వైజాగ్ కూడా ఐటీ హబ్గా మారబోతుంది అంటున్నారు. అంటే గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, ఇంతకుముందు టీసీఎస్ కావచ్చు. సో అఫ్ కోర్స్ ఐటీ హబ్ అనేది సార్ ఇప్పుడు వన్స్ ఒక డెవలప్మెంట్, ఇప్పుడు హైటెక్ సిటీ కమాన్ ఒకటి స్టార్ట్ అయిన తర్వాతనే, హైటెక్ సిటీ స్టార్ట్ అయిన తర్వాతనే ఎవ్రీథింగ్ హాస్ బిన్ డెవలప్డ్ సార్. సో సేమ్ లైక్ దాట్ ఓన్లీ ద డెవలప్మెంట్ ఇస్ ఇన్ వైజాగ్
వచ్చాకని నేను అనుకుంటున్నాను. Some Vanilla Digital Marketing Lead, HMTV Digital Couple Group. So looking at the CII Summit 2025, it's really amazing how it's organized very strategically and at the same time very beautifully representing the culture of Andhra Pradesh. So the 9 theme cities concept that is coming up in Amravati, as well as the farmers giving lands voluntarily, and also it's being the capital of people, and also it's being touted to be, you know, the land wherein people are voluntarily giving up their lands for the development of the state. So the level of urbanization and the level of industrialization is happening here seems to be truly commendable. So all the people of Andhra Pradesh must definitely thank our honorable CM and his entire team for this stupendous efforts. All the people of AP must thank APCRDA and also the CM of AP and also his esteemed team members for bringing up this concept so beautifully and helping our state grow wide and beyond above the horizons. Thank you. విశాఖ కేంద్రంగా జరుగుతున్నటువంటి భాగస్వామ్య సదస్సుకి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు వచ్చారు. వారితో మాట్లాడి ఇక్కడ ఎన్ని దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు, ఎన్ని లక్షలకు సంబంధించినటువంటి ఎన్ని లక్షల కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులు వచ్చాయి, ఎంతమందికి ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయి అనేది మనం తెలుసుకుందాం. నానాజీ గారు నమస్తే. గూగుల్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత 8 లక్షల కోట్ల దాకా పెట్టుబడులు రావడం జరిగింది. ఆ పెట్టుబడులు గ్రౌండ్ చేసి విధానం ముందుకు తీసుకెళ్ళే విధానం వచ్చాక మన యువతకి అందరికీ కూడా తెలియాలి. యువ ఎంటర్ప్రైనర్స్ అందరూ కూడా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇవాళ చక్కటి అవకాశాన్ని ఇవాళ కలగజేశారు. ఈ 2 రోజుల సమ్మిట్లోని ఈ రాష్ట్రం భవిష్యత్తు ఒక మలుపు తీసుకోవడానికి నాంది కాబోతూ ఉంది. ఈ రోజు నుంచి రాబోయే ముందుకెళ్ళే రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చరే దేనికన్నా సరే ఇన్ఫ్రాస్ట్రక్చరే అవసరము అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ధ్యేయము, పవన్ కళ్యాణ్ గారి ధ్యేయం. ఆ ధ్యేయాన్ని ఈవేళ ఈ సమ్మిట్ ద్వారా నెరవేర్చబోతున్నందుకు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ డెఫినెట్గా ఈ సమ్మిట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క స్థితిగతే మారిపోనున్నాయి. ఓకే సార్, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లు కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేట్లు కానివ్వండి, వారు ఉద్యోగ అవకాశాల కోసం, ఉపాధి అవకాశాల కోసం పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది గతంలో. కానీ ఆ పరిస్థితులు ఇప్పుడు మారుతూ ఉన్నాయి. విశాఖ కేంద్రంగా గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటవుతుంది, టీసీఎస్కి సంబంధించినటువంటి డేటా సెంటర్ ఏర్పాటవుతుంది, సిఫీ ఇక్కడ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతుంది, అలాగే మెటా డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతుంది. వీటితో పాటుగా ఎన్నో కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇక్కడ భారీ ఎత్తున పెట్టుబడులు అయితే పెట్టబోతూ ఉన్నాయి. సార్, మొత్తంగా 10 లక్షల కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలని 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకోబోతోంది. ఏంటి సార్, ఎన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కేటువంటి అవకాశం ఉందంటారు? సార్, మేమైతే వాళ్ళు ప్రామిస్ చేసింది 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి ప్రామిస్ చేస్తాం. మా అడుగులు కూడా ఆ దిశగానే పడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ దిశలో ముందుకెళ్తాం. 20 లక్షలు పైబడే ఈవేళ నిజంగా వస్తున్న కంపెనీలకి నమ్మకం కలుగుతుంది. ఒక పక్కన మనకు నమ్మకం కలుగుతుంటే ప్రతిపక్ష నాయకుడు వేరే స్టేట్ నేను వస్తే తీసేస్తాను ఇటువంటి అపనమ్మకం కలుగజేయడానికి ప్రయత్నం చేస్తారు. మరి పెట్టుబడిదారులకి కూటమి ప్రభుత్వం ఎటువంటి భరోసాని ఇస్తుంది ఆ విషయంలో? అనుభవం, చంద్రబాబు యొక్క అనుభవం పెట్టుబడి. ఎందుకంటే ఆయన యొక్క అనుభవం, ఆయన గతంలో హైదరాబాద్లో మాదాపూర్ దగ్గర సిటీని హైటెక్ సిటీని డెవలప్ చేసిన అనుభవం, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న బ్రాండ్ అంబాసిడర్లు పవన్ కళ్యాణ్ గారు చూస్తేనే అదొక అట్రాక్షన్. ఆ 2 అట్రాక్షన్లు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మంచి పురోగతిని ఇవ్వబోతాం. ఓకే సార్, ఇంతకుముందు చంద్రబాబు గారి నోటి నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేటువంటి పదాన్ని ఎక్కువగా విన్నాం. ఇప్పుడేమో స్పీడ్ ఆఫ్ డూయింగ్ అంటున్నారు. ఆ మార్పు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఎలా చూడాలంటారు? సార్, ఇప్పుడు మీరు టైప్ మెషిన్ నేర్చుకునే మొత్తంలో ఈజ్ ఏఎస్డిఎఫ్ ఎల్కేజీ ఈజ్ తెలుసుకోవాలి. ఆ తర్వాత కొన్నాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని స్పీడ్గా కొట్టాలి. అదే లైన్లో ఆయన వెళ్తూ ఉన్నాడు అంతే.